ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. మూసీకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది అని మంత్రి గారు ఒకటికి 2 సార్లు ఇప్పటికీ నొక్కి వక్కానించారు సార్. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెంటనే టేబుల్ చేయండి, లేకపోతే మంత్రి గారు మీరు చెప్పేది కానీ మీ అధికారులు చెప్పేది కానీ ఖచ్చితంగా తప్పు, సత్యదూరమైన మాట, ప్రజల్ని మీరు మిస్లీడ్ చేస్తున్నారు అని తప్పకుండా మేము అభియోగం మోపాల్సి ఉంటుంది. మీరు తప్పకుండా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డిపిఆర్ అనేది ఇప్పటి వరకు లేదు. 50 మీటర్ల బఫర్ జోన్ గురించి చెప్పారు సార్. 50 మీటర్ల బఫర్ జోను మరి ఈరోజు మూసీకి సంబంధించి వారు చెప్పారు. అది ఒరిజినల్ గా ఇచ్చింది 2012లో కాంగ్రెస్ గవర్నమెంట్, 2016లో మళ్ళీ మేము ఇష్యూ చేశాం. కానీ మంత్రి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల అవతల మీరు ఎందుకు ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు 3297 ఎకరాలకు 10,000 స్ట్రక్చర్స్ కు అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు? ఏ బేసిస్ లో ఇచ్చారు? ఇవి 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉన్నాయా, బయట ఉన్నాయా? దయచేసి చెప్పాలని చెప్పి వారిని కోరుతా ఉన్నా. మూడో పాయింట్ అధ్యక్ష, మాకు అర్థం కాని చాలా మంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నది అధ్యక్ష. బఫర్ జోన్లోనేమో మరి వాళ్ళ రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లు ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వమే అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వం. మరి వాళ్ళని ఆ రోజు సక్రమమైన వాటిని ఈరోజు అక్రమం అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అర్థం కాని ఏంటంటే, బఫర్ జోన్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ఇండ్లు కూలగొడతాం, కానీ ప్రభుత్వం అక్కడ హోటళ్లు కడుతుంది, రెస్టారెంట్లు కడుతుంది అంటే ఇది ఏ రకంగా సమర్థనీయం? ఏ రకంగా మంత్రి గారు దీన్ని సమర్థిస్తారు? వారు చెప్పాలి అధ్యక్ష. గౌరవ మంత్రుల ఇండ్లు బఫర్ జోన్లో ఉన్న, ఎఫ్టీఎల్లో ఉన్న ముట్టరు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి సోదరుడింటికేమో దారి దొరుకుతలేదు హైడ్రాకి, కానీ ఇవాళ మాత్రం పేదవాళ్ళ ఇండ్లు మాత్రం బుల్డోజర్తో కూలగొడతా ఉన్నారు. ఇది వాస్తవం. డిపిఆర్కు సంబంధించి we have already shared the information with ADB. Vetting is under progress. It will be placed online once ADB gives their final suggestions. ADB ప్రిపేర్ కాలేదు, మాకు ఎందుకు రాలేదంటే సార్ అధ్యక్ష వెట్టింగ్ అవుతుంది ADB నుంచి. హనుమాన్ నగర్ సంబంధించి ఇస్ నాట్ ఇన్ ద బఫర్ జోన్ అధ్యక్ష. దే ఆర్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అధ్యక్ష. యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ పర్ లా. ఒకవేళ గిట వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే రీహాబిలిటేషన్ విల్ బి డన్ అధ్యక్ష. ఎవరికి కూడా నష్టం జరగకుండా వారి ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకునే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. మూసీకి 1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు డిపిఆర్ పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా దాని విలువ ఈరోజు మార్కెట్లో 50 కోట్లు ఉంటుంది. కనీసం 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవనానికి కాదు. 1,50,000 కోట్లు అని మాట్లాడుతున్నారు. మేము చెప్తా ఉన్నాం ఫేజ్ 1కి దాదాపు 6,500 నుంచి 7,000 కోట్లకు సంబంధించి చెప్తా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్తే వాళ్ళు చెప్పేది వాస్తవం, మేము చెప్పేది వాస్తవం, ప్రజలందరూ రేపు గమనిస్తారు అధ్యక్ష.